1848లోనే ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళ దేనికోసం పోరాడినటువంటిది, మహిళా వివక్ష లేకుండా మహిళలు అన్ని రంగాల్లోని ముందుండాలి అని. అన్ని రంగాల్లోని ముందు ఉండాలి అంటే ఖచ్చితంగా విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆమె సావిత్రిబాయి పూలే. అన్యాయం ఉండాలి. సోషల్ మీడియా అనేది కేవలం అజ్ఞానం కోసం, సమాజం ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం తప్ప దాన్ని తప్పుడుతో కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ. సో నా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి సావిత్రిబాయి పూలే లాంటి ఆశయాలు, వ్యక్తి యొక్క ఆశయాలు నిలబెట్టాలంటే పుస్తకాలు ఎక్కువగా చదవడండి. పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్. ద మోర్ యూ రీడ్ ద బుక్స్, ద మోర్ యూ గెట్ ద నాలెడ్జ్. అలా అదైనమ్మా బాగా చదువుకోండి. మంచి మీ నుంచే ఎక్కడో లేదు, మీ దగ్గర వాళ్ళు మర్చిపోతున్నారు ఆ సారాన్ని. ఎవరైతే బాగా చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు చదువుకోలేనటువంటి, అంటే పాపం సరిగా అర్థం కానటువంటి మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కనుక మీరు అర్థమయ్యేటట్టు చెప్తే అదే సర్వీస్. దట్స్ ఇట్ సెల్ఫ్ సర్వీస్. వాళ్ళకి మీరు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించిన వాళ్ళు అవుతారు. అది కూడా సర్వీసే. జ్ఞానం అనేది